బీసీలకు రాజ్యం జగనన్నకే సాధ్యం, నీ నాయకుడు కలలో కూడా చేయలేడు. బీసీలకు రాజ్యం జగనన్నకే సాధ్యం. మాట్లాడుకుందాం మరొకసారి. ఇది కేవలం టీజర్ సినిమా ముందు. ఇక్కడ కాంగ్రెస్ విలీనమైంది, కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కదా. ఆ రోజు చర్మిలమ్మ గారిని వారు ఆహ్వానించారు, వారు చేరుంటారు. దాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలకి ఏమి అది పెద్ద ఎఫెక్టివ్ అయిపోయినటువంటి విషయం కాదనేది. శెట్టి బలిజలు అంటే తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణాలో ఒక పార్టీలో ఉంటారు. వారు వృత్తి ఏమిటంటే గీత వృత్తి. అక్కడ మళ్ళీ రాయలసీమలో శెట్టి బలిజలు ఉంటారు. రాయలసీమలో ఉన్న శెట్టి బలిజలు వ్యాపారస్తులు, వారు ఓసీ స్టేటస్లో ఉన్నారు. రాయలసీమలో ఉన్నటువంటి బలిజలు శెట్టి బలిజలైనా కూడా వాళ్ళు వ్యాపారంలో ఉన్నారు. ఇక్కడ రాయలసీమలో రెడ్లు కాపు సర్టిఫికెట్తో ఉంటారు. ఇక్కడ బీసీ కమిషన్ చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో కులస్తులు, శెట్టి బలిజలే కాకుండా సుమారు 27 కులాలు, ఆ కులాల వారందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సర్టిఫికెట్ పొందేటువంటి ఒక విధానం. ఇంకా ఘోరమైంది చంద్రబాబు నాయుడు చేశాడు. మన రాష్ట్రం విడిపోయేటప్పుడు ఒక ఉన్నటువంటి చట్టాన్ని బీసీ కమిషన్ దగ్గర అడగని కారణం చేత 27 కులాలు ఇంటికి దూరం అయిపోయాయి. ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో. మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉత్తరం రాశారు. మళ్ళీ కొత్త ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశారు. ఇక్కడ అన్యాయం చేసిన వదిలేసి న్యాయం చేస్తున్న దాని మీద మాట్లాడటం అనేటువంటిది ఒక దురదృష్టం. పేదల పక్షాన పనిచేయాలి. నేను మీడియాను కూడా కోరుతా ఉన్నాను, అభ్యర్థిస్తూ ఉన్నాను. వాస్తవాలు ఎరగండి, వాస్తవాలు చూపండి, వాస్తవాల పట్ల అవగాహన కల్పించమని మిమ్మల్ని కోరుతాను. కులాలను విడగొట్టడానికి, కుటుంబాలను విడగొట్టడానికి, కుటుంబంలో కలహాలు వండించడానికి ఈ దేశంలోనే ఒకే ఒకడు చంద్రబాబు నాయుడు. ఎంచేతనంటే కుట్ర లేని రాజకీయం, కుతంత్రం లేని రాజకీయం, కుటిలత్వం లేని రాజకీయం, మోసం లేని రాజకీయం అన్నీ ఆయన చేయలేడు. ఆయన చేసేవన్నీ కూడా నేను చెప్పిన ఈ 4 రాజకీయాలు. జగన్ నిజం ఎందుచేతనంటే అసత్యం ఆడితే వస్తే అధికారం వద్దన్నవాడు నాకు తెలిసినంత వరకు ఈ దేశంలో ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి. 14లో మేము అందరం పోయి అడిగాము, అన్న రైతులకు 87,600 కోట్ల రుణాలు, రైతులకు రుణాలు మాఫీ చేస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు. రుణమాఫీ చేయమనంటే అది సాధ్యం కాదన్న, 87,650 కోట్లు ఉంది, రాష్ట్ర బడ్జెట్ నోట్లో ఉంది. అసత్యం ఆడి రైతులు నేను మోసం చేయలేను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒక్క అబద్ధం ఆడుంటే 14లో ముఖ్యమంత్రి అబద్ధం ఎవరాడారు? 87,600 కోట్లకి ఎన్ని కోట్లు ఇచ్చాడు? 15,000 కోట్లు ఇచ్చాడు. మహిళలకు రుణాలు మాఫీ చేస్తానన్నాడు, చేశాడా? చేయలేదు కదా. ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. ఇంతకంటే అబద్ధాలు ఏమున్నాయి? ఇంతకంటే మోసాలు ఏమున్నాయి? ఇంతకంటే వంచన ఏముంది? ఇంతకంటే కుట్ర ఏముంది? ఎన్నిటికీ వేదిక ఎవరు? చంద్రబాబు నాయుడు. దురదృష్టం ఏమిటనంటే అధికార పక్షాన్ని సరిదిద్దాల్సిన ప్రతిపక్షం అగాధంలో ఉన్న అవినీతి, అయితే అవినీతితో పాటు కుట్ర కుతంత్ర కుటిలత్వాలతో కూడినటువంటి ప్రతిపక్షం నిత్యము అబద్ధం చూడండి. నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరి చుట్టిందన్నట్టుగా ఎంతమందిని పెట్టుకున్నాడండి. ఒక పీకే, మళ్ళీ పీకే, ఏమండి 6 తలల అబద్ధం ఒకటి కాదు. చంద్రబాబు ఒక్కడ అబద్ధం కాదు, 6 తలలుగా మారిపోయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి జీవితాన్ని పేదరికంలో ఉంచడానికి, పేదవాడి జీవితం మారకూడదనేటువంటి కార్పణ్యం, పూరితమైనటువంటి ద్వేషభావం కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా ప్రజలు అది తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు చేసే ఈ ప్రతి కుట్ర 24లో బాణం అనే శరం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు. ఈ దేశంలో నేను గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చాను, అమలు చేసేవాడికి చిత్తశుద్ధి ఉండాలి, అమలు చేసేవాడు సమర్థుడై ఉండాలి అన్నాడు. అది చేసేవాడు దొరికాడు జగన్మోహన్ రెడ్డి.